ఎక్కువ నడుస్తున్నాయి ఈ మధ్యలో. సో దీనికి ఏమైనా సెకండ్ పార్ట్ ప్లాన్ చేశారా? ఎండింగ్ ఏమన్నా మాకు హుకప్ ఇస్తున్నారా? అస్సలు అలాంటిది ఏమీ లేదబ్బా, సీక్వెల్స్ అలా ఏమీ లేదు. ఈ సినిమాకి అయితే నేను సీక్వెల్ అయితే అనుకోలేదు, అసలు ఏమీ లేదు. మీరు చూసి ఆ సినిమా బాగుంది ఎంత మీకు నేను నిన్న చెప్తాను కాన్సెప్ట్ గురించి. ఆ కాన్సెప్ట్ మీకు ఏమనిపించిందో చెప్తే నాకు హ్యాపీ. పార్ట్ 2 అనేది అయితే ఇప్పటివరకైతే లేదు, సీజన్ అలా ఏం లేదు. అండ్ యూఆర్ ఏ గుడ్ క్రికెటర్. సో ఫ్యూచర్లో ఎవరిదన్నా క్రికెటర్ది బయోపిక్ చేయాలి అనుకుంటే అది మనం అనుకుంటే కాదు. బట్ రీసెంట్గా రోహిత్ శర్మ గారు ఆయన పడి లేచిన విధానం చూస్తే నాకు అది చేయాలని అనుకున్నాను. బట్ అది మనం అనుకోకూడదు, డైరెక్టర్ కానీ స్క్రిప్ట్ కానీ ప్రొడ్యూసర్ కానీ రావాలి అది. బట్ రోహిత్ శర్మ గారు మన 50 ఓవర్స్ వరల్డ్ కప్లో మిస్ అయిన వరల్డ్ కప్ని మనకి ఇప్పుడు 20 ఓవర్స్లో T20లో తీసుకురావడం అనేది కమ్బ్యాక్ నాకు బాగా ఇష్టం. అశ్విన్ హాయ్ అడ్వాన్స్ థ్యాంక్ యూ మళ్ళీ ఒకసారి చెప్పడం ఇష్టం లేదు, నిన్నేస్తున్నారు కానీ మళ్ళీ ఒకసారి అంటే ఇంకా 1 రోజు టైం ఉంది కదా, తీసుకుంటారా లేదా అని తీసుకోవడం. యాక్షన్ ఒక హైప్ చూసాం. ఈ శివం బజాలో ఇంకా మీ యాక్షన్ ఇస్రోపం చూడొచ్చా? అండ్ హర్భజన్ ఖాన్ తోటి యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి ఎక్స్పీరియన్స్? హర్భజన్ ఖాన్ గారు ఈ పాయింట్ చెప్పంగానే చాలా బాగా నచ్చాయని వచ్చి ముందుకు వచ్చేసారు. ఇట్స్ లైక్ ఆయన పాన్ ఇండియన్ యాక్టర్, ఆయన సల్మాన్ ఖాన్ గారి బ్రదరు. నా సినిమా చేస్తారా లేదా అని అనుకున్నాను. బట్ అఫ్సర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు వెళ్ళి తీసుకొచ్చి చెప్పారు, వెరీ ఇంపార్టెంట్ పోలీస్ రోల్ ప్లే చేస్తున్నారు. అంటే యాక్షన్ పార్ట్ అని కాదు, నేను చాలా రోజులైంది చిన్న ఎంటర్టైన్మెంట్ సీన్స్ తప్ప నేను ఆది అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా బాగా ఏదైనా కొంచెం డిప్రెషన్లో ఉంటే నేను ఆది వీడియోసే చూస్తుంటాను, ఎప్పుడు అట్లా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటా. అలాంటిది నేను ఆదితో కలిసి యాక్ట్ చేస్తున్నాను అనగానే తను అడగానే తన బిజీ షెడ్యూల్లో ఈ పొలిటికల్ దాంట్లో ఉన్నా కూడా అంటే మా ఇద్దరికన్నా బ్రదర్హుడ్ అన్న అంటాడు, నాకు తమ్ముడుగా నాకు చాలా ఇష్టం. మేము ఇద్దరం అనుకొని డైరెక్టర్ గారితో డిస్కస్ చేసి ఎంటర్టైన్మెంట్ పార్ట్ కావచ్చు, మిగతా కూడా చాలా ఉన్నాయి, నాట్ ఓన్లీ యాక్షన్ పార్ట్ చాలా ఉన్నాయి. ఓకే ఆది గారు, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూ గారి మాట అది పవన్ కళ్యాణ్ గారుగా ఉన్నారు. రేపు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూ కానీ బళ్ళు మీద రాసుకుని తిరగడం అరెస్ట్ చేస్తారని చెప్పేసి. సో మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ. సో మీరు అన్నారు ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఆనందం ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం అని. బట్ ఆయన ఏంటంటే ఆయన కోసం కష్టపడిన వాళ్ళ దగ్గర తీసుకోవడం ఆయనకి ఇష్టం. సో మరి ఎలక్షన్ అయిన తర్వాత కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా? అంటే క్యాజువల్గా కలిసి మాట్లాడడం జరిగాయి, అవి ఎప్పుడూ జరుగుతుంటాయి, ఎలక్షన్ ముందైనా ఎలక్షన్ తర్వాత అయినా. ఒకటి ఈ పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఒకటే రీజన్ అండి, పవన్ కళ్యాణ్ గారు కూడా మన సినిమాకి సంబంధించిన వ్యక్తి, ఒక నిజాయితీ గల వ్యక్తి. అలా రాజకీయాల్లోకి వెళ్ళి అంత కష్టపడుతున్నప్పుడు ఒక సినిమా వాడిగా మనం కూడా సపోర్ట్ చేయాలి కదా, ఆ ఉద్దేశం ఉంది. అంతేగాని మిగతా వేరే పొలిటికల్ పార్టీలు ఎక్కడ మనం ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది కూడా లేదు. ఓన్లీ నాకు కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ నుంచి ఇష్టం కాబట్టి ఆయన కోసం చేసిన. అయితే కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టం. బేసిక్గా ఇప్పుడు హైపరాజ్ అంటే మాకు సినిమాలకు సంబంధించిన వ్యక్తి మాత్రమే ప్రస్తుతానికి. మరి రాబోయే కొన్ని నెలల్లో ఏమన్నా దేనికన్నా కార్పొరేషన్ చైర్మన్ గా కానీ లేదంటే ఏమైనా నామినేటెడ్ పోస్టుల్లో కానీ చూసే అవకాశం ఏముందా? అలాంటిది ఏం లేదండి, మన సినిమా వర్క్ చేసుకుంటూ ఆ టైంకి ఏం లేదండి. ఇప్పుడు అందరికీ అదే చెప్తున్నాను, మేము అందరికీ కూడా ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఒక 2 months 1 month మన రాష్ట్రం కోసం మన వంతు బాధ్యతగా మనం కూడా వెళ్ళి ఏదైనా చేయాలి కదా అని వచ్చిన నాయకుడి కోసం, అంతేనండి. మిగతా వర్క్ అంతా మా ప్రొఫెషన్ సినిమా కాబట్టి సినిమాల్లోనే టీవీల్లోనే ఇవే చేస్తుంటాం, అది ఆ టైంకి వెళ్ళి చేసే పని అంతే. అదే సార్, ఇస్తే తీసుకోరా? ఇస్తే కనుక ఏదైనా కార్పొరేషన్కి అది నేను ఇలా అనుకుంటున్నాను, దీనికి నువ్వైతే సూటబుల్ అనుకుంటే కనుక తీసుకుంటారా? మిమ్మల్ని పిలిస్తే సీఎంగా చేస్తా అంటే తీసుకోరా మీరు? ఖచ్చితంగా సార్, అదే నేను అడుగుతున్నా యాక్చువల్గా. అది జనరల్గా జరుగుతున్నాయి. అశ్విన్ అండ్ మీరు క్యాంపెయిన్కి వెళ్ళారు కదా, ఎలక్షన్ క్యాంపెయిన్లో కొన్ని దాని తర్వాత సినిమా గురించే, సినిమా 4 చైర్లు సినిమా ప్రెస్ మీట్ నాకు ఒకరు సినిమా గురించే మీరు మిస్ అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా అన్న? అంటే కొన్ని సినిమాలు మిస్ అయ్యాను, పేర్లు చెప్పడం ఎందుకు లేదు, ఒక 2-3 సినిమాలు మంచి సినిమాలు మిస్ అయ్యాను ఒక 2 months నేను అటు వెళ్ళడం వల్ల. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ అంటే మనం ఒక మంచి పని కోసం
ఇంకోటి మిస్ అయితే దానికంటే పెద్ద ఇస్తానంటావు కదా, అలా వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఆరెంజ్ సినిమాలు పడ్డాయి. ఇప్పుడు నేను రవితేజ గారు, శ్రీలీల గారు చేస్తున్నాను, మూవీలో చేస్తున్నాను. అలాగే సందీప్ కిషన్ గారు, నేను మెక్కిన తిరుమలరావు గారు, ప్రసన్న కుమార్ బజవాడ వాళ్ళ కాంబినేషన్ వస్తున్న సినిమా చేస్తున్నాను. అలాగే బలవంతుని సాయి శ్రీనివాస్ గారి సినిమా, అలాగే ఈ సినిమాలో కూడా ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ చేశాను. మంచి కామెడీ రోల్స్ పడ్డాయి. ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా ఇంకా మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. డైరెక్టర్ చైనా అని చెప్పి 3 దేశాల మధ్యలో ఒక కథ రాసుకున్నారు. ఈ కథకి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా లేదంటే ఫిక్షనల్ టోటల్? ఇన్స్పిరేషన్ ఏం లేదండి. జనరల్లీ రోజు చూస్తే మనం తొందరగా స్వైప్ చేస్తాం. ఏదైనా వెరైటీ కంటెంట్ చూపించకపోతే మనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఆ వెరైటీ సెర్చ్ చేస్తూ జస్ట్ అలా పాయింట్ చెప్పకుండా అన్నీ కనెక్ట్ అవ్వాలి, రియలిస్టిక్గా అనిపించాలి. ఏదైనా సినిమా లిబర్టీ తీసుకున్నా అది కొంతవరకే యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్, మరీ ఎవరుగా తీసుకుంటే యాక్సెప్ట్ చేయరు. సో ఆ కాన్స్పిరసీని తీసుకొని వీలైనంత దగ్గరగా, అంటే నిజానికి దగ్గరగా చెప్పి పెట్టాలని ట్రై చేశాం అనమాట. టోటల్ ఫిక్షనల్ నిజం ఉంది, రియల్ ఇన్సిడెంట్స్ నిజం ఒకటి కొత్తగా ఉందన్నమాట. అంటే మనకు తెలిసి అవునా ఇది ఇన్ని రోజులు ఎందుకు చూడలేదు, మనం ఎందుకు మనం ఆలోచించలేదు అని ఆలోచింపజేసేలా ఉంటుంది ఆ నిజం. ఓకే, దాంతో పాటు మా శివ మర్మం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అమ్మా. అంటే మామూలుగా ఇప్పుడు ఇలాంటి సినిమాలు వేసేటప్పుడు కొన్ని సీన్స్ మనకి బాగా కనెక్ట్ అవుతాయి. అంటే రియల్ లా కాకుండా రియల్ లో కూడా మనం కొంచెం ఫీల్ అవుతూ ఉంటాం. సో అలా మీకు శివం బజే తర్వాత ఏదైనా ఒక సీన్ మిమ్మల్ని హాంట్ చేసిందా? ఏంటి సినిమాలో సీన్ సినిమాలో సీన్ కానీ లేకపోతే ఏదైనా రియల్ నిజంగా కూడా మీరు ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఏమన్నా? యాక్చువల్గా మనందరం గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న వైబ్రేషన్ వస్తుంది మనకి. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ప్రశాంతత ఫీలింగ్ వస్తుంది కదా. ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో నేను ఆ గుళ్ళోకి వెళ్ళేటప్పుడు గుళ్ళోకి వెళ్ళే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ నేను ఆర్ఆర్తో చూసి ఆ సీన్లో చూసినప్పుడు నాకు వచ్చిన వైబ్రేషన్ ఒకటి ఉంటుంది కదా, ఒక చిన్న తెలియకుండానే ఆ సౌండ్కి లోపల. ఆ తర్వాత నేను ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా కూడా నాకు అది హాంట్ చేస్తానే ఉంటుంది. ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళినా కూడా నాకు అదే గుర్తొస్తుంటుంది. ఫస్ట్ ఏ గుళ్ళోకి వెళ్తున్నా కూడా అదే ఫీల్ వస్తుంది. రేపు పొద్దున మీరు ఆ గుళ్ళోకి వెళ్ళే ఆ సీన్ వచ్చినప్పుడు మీరు 100% ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ అన్న. అదే హైదరాబాద్ నుంచి కొంతమంది హీరోస్ గా వస్తున్నారు. అవును. అండ్ మీరు ఎప్పుడు హీరో అవుతారని చెప్పేసి ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. నాకు అంత పెద్ద కోరికలు లేవన్నా. నాకు నిజంగా అంత పెద్ద కోరికలు లేవు. నేను ఎవరు హీరోగా చేసినా అందులో హీరోయిన్గా చేయాలని కోరుకుంటాను, అంతే నా కోరిక, లిమిట్. అండ్ ఇంకోటి, అండ్ పుష్ప 2లో అండ్ కోటయ్య అనే ఒక క్యారెక్టర్ చేస్తున్నారు విన్నాము. అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ నిజమైతే ఏదైనా చిన్న అప్డేట్ ఏమన్నా? అది కోటయ్య ఉండదు చేయట్లేదన్నా? చేస్తలేదు. ఓకే, అశ్విన్ దేవుడికి ఎలివేషన్స్ ఇచ్చేది బాగా హైలైట్ అవుతుంది కదా, ఇందులో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? శివుడికి మీరు ఏమన్నా ఇచ్చేది అదేమన్నా దాస్తలేదు ఇలా నుంచి డల్లింగ్ చూపించాను. డల్లింగ్ చూపిస్తున్నాను. ఎవరైనా నడుచుకుంటూ వచ్చారా ఎలివేషన్? అలా ఏం లేదు. మీకు కథకి ఏం కావాలనేది చూపించాం. కల్కి సినిమాలతోనూ హనుమాన్ సినిమా మా చిన్న సినిమా అయ్యా. మీరు మరీ అంత పెద్ద సినిమాలతో మమ్మల్ని కూడా స్టార్ట్ అయినప్పుడు చిన్న సినిమా. అశ్విన్ కొంచెం పెద్ద సినిమా. అశ్విన్ అన్న, హాయ్ అన్న. హాయ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్స్, ట్రైలర్ చాలా బాగుంది. అండ్ లాస్ట్ శివుని చూపించినప్పుడైతే గూస్ బంప్స్ పక్కా. అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. వన్ థింగ్ అయితే అడగాలనుకుంటున్నా, లైక్ ఐకి లెన్స్ పెట్టుకున్నారు కదా, లెన్స్ కాదు ఒరిజినల్ కాదు అంటే మీ ఐస్ కూడా లైక్ ఎర్రగా అయిపోయినాయి కదా. సో షూటింగ్ టైంలో ఏమైనా జరిగిందా? జనరల్ గా అది పెట్టుకున్నప్పుడు అది కొంచెం టైం పడుతుంది. టైం టేకింగ్ ప్రాసెస్. కన్నుకి చాలా ప్రాబ్లం అయింది. బట్ లాస్ట్ 15 రోజుల నుంచి నిద్రలేక కూడా ఇలాగ కొంచెం అది ఇది రెండు మిక్స్ అయ్యి ఎర్రగా అయిపోయినాయి అనమాట. నిద్రలు బావట్ల దీని వర్క్స్ గురించి. అంటే డేట్ August 1 అనేది యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్ గా ప్రొడ్యూసర్ గారు చెప్పారు. ఫస్ట్ ఉంటామండి, మంచి డేట్ అంటున్నారు అందరూ అని చెప్పి ఆయన అందరితో మాట్లాడి దాన్ని ఇంకా వర్క్స్ మీద అందరం ఫాస్ట్ గా చేయటం, వర్క్ చేయటం, ట్రైలర్ లాంచ్ అని, ప్రమోషన్స్ అని ఇంకా స్టార్ట్ చేసాం అనమాట. ఓకే అన్న, ట్రైలర్ లో చాలా వరకు యాక్షన్ పార్ట్స్ చూపించారు. అండ్ అగోరాస్ తో ఒక ఫైట్ ఉంటుంది కదా, లైక్ ఆ పోస్టర్ లో ఆ టైంలో జరిగినప్పుడు అంటే లైక్ ఏమైనా ఇంజురీ గట్ట ఏమైనా జరిగిందా మీకు? లేకపోతే అవన్నీ కామన్, చిన్న దెబ్బలు చిన్న అన్ని జరుగుతూనే ఉంటాయి. బట్ మన ఫీల్డ్ లో అవన్నీ కామన్ గా వెళ్ళిపోతుంటాయి. అగోరాస్ తో పెట్టుకుని అగోరాస్ నాకు సపోర్ట్ చేస్తారు. హైదరాబాద్ గారు
గా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటివరకు ఏమైనా క్యారెక్టర్స్ వచ్చినాయి? ఏంటన్నది అదే విలన్ క్యారెక్టర్స్ అంటే చలపతి గారు, రామకృష్ణ గారు. అన్న చలపతిరావు నాలో ఒక విలన్ని కూడా చూసినందుకు మీకు ధన్యవాదాలు. అలాంటివి ఏం లేదు. నేను విలన్గా చేసిన ఎవరు యాక్సెప్ట్ చేయరు, విలన్గా చేసినా నవ్వుతారు అంతే, ఇంత నుంచి. ఓకే అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ హోల్ టీమ్. సార్ అది చిన్న కాన్సెప్ట్ అని చెప్తున్నాను కదా, ఆ కాన్సెప్చువల్లో స్టార్ట్ అయిన తర్వాత ఒక చిన్న చేయాల్సి ఉంటుంది. ఒక చిన్న మీకు టీజర్లో చూపిస్తారు చిన్న హెడ్. ఆ టైంలో చేసినప్పుడు నేను యాక్షన్ చెప్పండి చేస్తూ ఉంటాం, కట్ అని చెప్పినా కూడా నాకు తెలియలే, గట్టిగా తలగా బిగబెట్టి అది చెయ్యాలన్నమాట. కళ్ళు అది దానికోసం కళ్ళు తిరిగిపోయి నాకు కట్ అనేది కూడా తెలియలే. ఒకసారి అలా తోడపోయి పడబోయాను అనమాట. నాకు అది కొంచెం అది ఆ సీన్ ఉన్నప్పుడల్లా అది పెట్టుకొని గట్టిగా చేయాలి బిగబెట్టి, నాకు అది కొంచెం. బట్ మా ప్రొడ్యూసర్ గారికి ఎప్పుడు చెప్పలేదు అది. నేను ఒకసారి 1-2 సార్లు అది పెట్టుకుని మనం తలగా పెట్టుకుని పెయిన్ సీన్ ఉంటుంది, హెడ్ ఏక్ అది వచ్చినప్పుడు. అది డల్లింగ్ నీకు ఒకసారి చెప్పినట్టున్నా. అశ్విన్ అన్న హాయ్ బ్రదర్. పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అనే మాట అది పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. రేపు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అని బళ్ళు మీద రాష్ట్రం తిరగడం మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి. సో మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ. సో మీరు అన్నారు ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఆనందం ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం అని. బట్ ఆయన ఏంటంటే ఆయన కోసం కష్టపడిన వాళ్ళ దగ్గర తీసుకోవడం ఆయనకి ఇష్టం. సో మరి ఎలక్షన్ అయిన తర్వాత కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా? అంటే క్యాజువల్గా కలిసి మాట్లాడడం జరిగాయి, అవి ఎప్పుడూ జరుగుతుంటాయి, ఎలక్షన్ ముందైనా ఎలక్షన్ తర్వాత అయినా. ఒకటి ఈ పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఒకటే రీజన్ అండి. పవన్ కళ్యాణ్ గారు కూడా మన సినిమాకి సంబంధించిన వ్యక్తి, ఒక నిజాయితీ గల వ్యక్తి. అలా రాజకీయాల్లోకి వెళ్ళి అంత కష్టపడుతున్నప్పుడు ఒక సినిమా వాడిగా మనం కూడా సపోర్ట్ చేయాలి కదా, ఆ ఉద్దేశం ఉంది. అంతేగాని మిగతా వేరే పొలిటికల్ పార్టీలు ఎక్కడ మనం ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది కూడా లేదు. ఓన్లీ నాకు కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ నుంచి ఇష్టం కాబట్టి ఆయన కోసం చేసిన. అయితే కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టం. బేసిక్ గా ఇప్పుడు హైపరాజ్ అంటే మాకు సినిమాలకు సంబంధించిన వ్యక్తి మాత్రమే ప్రస్తుతానికి. మరి రాబోయే కొన్ని నెలల్లో ఏమన్నా దేనికన్నా కార్పొరేషన్ చైర్మన్ గా కానీ లేదంటే ఏమైనా నామినేటెడ్ పోస్టుల్లో కానీ చూసే అవకాశం ఏముందా? అలాంటిది ఏం లేదండి. మన సినిమా వర్క్ చేసుకుంటూ ఆ టైంకి ఏం లేదండి. ఇప్పుడు అందరికీ అదే చెప్తున్నాను, మేము అందరికీ కూడా ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఒక 2 months 1 month మన రాష్ట్రం కోసం మన వంతు బాధ్యతగా మనం కూడా వెళ్ళి ఏదైనా చేయాలి కదా అని వచ్చిన నాయకుడి కోసం, అంతేనండి. మిగతా వర్క్ అంతా మా ప్రొఫెషన్ సినిమా కాబట్టి సినిమాల్లోనే టీవీల్లోనే ఇవే చేస్తుంటాం. అది ఆ టైంకి వెళ్ళి చేసే పని అంతే. అదే సార్, ఇస్తే తీసుకోరా? ఇస్తే కనుక ఏదైనా కార్పొరేషన్ కి అది నేను ఇలా అనుకుంటున్నాను, దీనికి నువ్వైతే సూటబుల్ అనుకుంటే కనుక తీసుకుంటారా? మిమ్మల్ని పిలిస్తే సీఎంగా చేస్తా అంటే తీసుకోరా మీరు? ఖచ్చితంగా సార్, అదే నేను అడుగుతున్నా యాక్చువల్గా. జనరల్గా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అనే మాట అది పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. రేపు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అని బళ్ళు మీద రాష్ట్రం తిరగడం మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి. సో మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ. సో మీరు అన్నారు ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఆనందం ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం అని. బట్ ఆయన ఏంటంటే ఆయన కోసం కష్టపడిన వాళ్ళ దగ్గర తీసుకోవడం ఆయనకి ఇష్టం. సో మరి ఎలక్షన్ అయిన తర్వాత కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా? అంటే క్యాజువల్గా కలిసి మాట్లాడడం జరిగాయి, అవి ఎప్పుడూ జరుగుతుంటాయి, ఎలక్షన్ ముందైనా ఎలక్షన్ తర్వాత అయినా. ఒకటి ఈ పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఒకటే రీజన్ అండి. పవన్ కళ్యాణ్ గారు కూడా మన సినిమాకి సంబంధించిన వ్యక్తి, ఒక నిజాయితీ గల వ్యక్తి. అలా రాజకీయాల్లోకి వెళ్ళి అంత కష్టపడుతున్నప్పుడు ఒక సినిమా వాడిగా మనం కూడా సపోర్ట్ చేయాలి కదా, ఆ ఉద్దేశం ఉంది. అంతేగాని మిగతా వేరే పొలిటికల్ పార్టీలు ఎక్కడ మనం ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది కూడా లేదు. ఓన్లీ నాకు కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ నుంచి ఇష్టం కాబట్టి ఆయన కోసం చేసిన. అయితే కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టం. బేసిక్ గా ఇప్పుడు హైపరాజ్ అంటే మాకు సినిమాలకు సంబంధించిన వ్యక్తి మాత్రమే ప్రస్తుతానికి. మరి రాబోయే కొన్ని నెలల్లో ఏమన్నా దేనికన్నా కార్పొరేషన్ చైర్మన్ గా కానీ లేదంటే ఏమైనా నామినేటెడ్ పోస్టుల్లో కానీ చూసే అవకాశం ఏముందా? అలాంటిది ఏం లేదండి. మన సినిమా వర్క్ చేసుకుంటూ ఆ టైంకి ఏం లేదండి. ఇప్పుడు అందరికీ అదే చెప్తున్నాను, మేము అందరికీ కూడా ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఒక 2 months 1 month మన రాష్ట్రం కోసం మన వంతు బాధ్యతగా మనం కూడా వెళ్ళి ఏదైనా చేయాలి కదా అని వచ్చిన నాయకుడి కోసం, అంతేనండి. మిగతా వర్క్ అంతా మా ప్రొఫెషన్ సినిమా కాబట్టి సినిమాల్లోనే టీవీల్లోనే ఇవే చేస్తుంటాం. అది ఆ టైంకి వెళ్ళి చేసే పని అంతే. అదే సార్, ఇస్తే తీసుకోరా? ఇస్తే కనుక ఏదైనా కార్పొరేషన్ కి అది నేను ఇలా అనుకుంటున్నాను, దీనికి నువ్వైతే సూటబుల్ అనుకుంటే కనుక తీసుకుంటారా? మిమ్మల్ని పిలిస్తే సీఎంగా చేస్తా అంటే తీసుకోరా మీరు? ఖచ్చితంగా సార్, అదే నేను అడుగుతున్నా యాక్చువల్గా.
జనరల్గా జరుగుతుంది. అంటే చాలా చాలా బాగుంది. అందరూ చూసిన తర్వాతే ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే గూస్ బాంబ్స్ వచ్చేసిందని చెప్పాలి. అది అదురుతూ ఉంది స్టేజ్ అంతా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిడింబా తర్వాత మీరు ఇలాంటి ప్రాజెక్ట్ చూస్ చేసుకోవడం అన్నది నిజంగా బాగుంది. ఈ మధ్య కాలంలో కొంచెం సేపు కనిపించిన ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. హనుమాన్ చూసుకోవచ్చు, ఇంకేమన్నా మనం ఎగ్జాంపుల్స్ లో చూసుకుంటే. సో ఆ తరహాలోనే ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఈ కథని యాక్సెప్ట్ చేయడానికి మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? జనరల్గా నేను ఫస్ట్ జనరల్గా నేను బేసిక్గా నేను డెస్టినీని బాగా నమ్ముతా. మన చేతుల్లో ఏమి ఉండదు, ఏది రాసిపెట్టి ఉంటే అదే జరిగిద్దని నేను ఫీల్ అవుతా. అలాగే ఈ కథలో కూడా పాయింట్ ఉంటుంది. అంటే శివరాజ్ఞ చేయమని కొట్టదని అంటారు కదా, అలాగే ఆయన ఆజ్ఞ లేకుండా ఆయన అనుమతి లేకుండా ఏమీ జరగదు. సో అలాంటిది ఈ కథ శివయ్య నా దగ్గర పంపించాలని నేను ఫీల్ అవుతున్నాను. అది మెయిన్ అమ్మా. అదైతే నేను చెప్పగలను. మీరు సినిమా చూసిన తర్వాత ఎస్ అని అంటారు, అదైతే నేను చెప్పగలను. ఆల్ ది వెరీ బెస్ట్. దివాంగ్ మోజీ మైక్ దివాంగన. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అని చెప్పొచ్చు హైదరాబాద్ కి. ఆల్రెడీ డెడ్ ఒక మూవీ చేశారు. సో వి ఆల్ నో యూ ఫ్రమ్ యువర్ సీరియల్ లైక్ ఏక్ వీరా. సో వి ఆల్ నో యూ ఫ్రమ్ దట్. సో అక్కడి నుంచి ఇక్కడికి ఎలా అనిపించింది? హౌ ఇస్ యువర్ జర్నీ ఫ్రమ్ సీరియల్ యాక్టర్ టు సో ఇప్పుడు మూవీస్ లో చేయడం ఎలా అనిపించింది? హీరో, what's your name again, Baba? హేమమాలిని. Heroine name, yeah? Thank you. Hi, Hema Malini. See, I don't think I can sum up this journey in like a few words, for sure. Telugulo కొంచెం ట్రాన్స్లేటర్ ఉంది. అది అన్నా అది గారు ట్రాన్స్లేటర్ కదా ఫర్ టుడే. మీకు నేను ట్రాన్స్లేట్ చేస్తే నాకు ఇంకెవరు చేస్తారు మీరు. It was a beautiful journey. It has been a beautiful journey, and I think the best part about journey is that you really don't know where it's going to take you, and that's the best part about it. Telugu industry has been very warm, very welcoming. I have grown up watching so many movies, dubbed in Hindi. So I always felt like it's a bit of a home here. ఓకే, అశ్విన్ గారు సార్ అంటే మీరు నాకు అశ్విన్ గారు చెప్పడం జరిగింది, మీరు ముస్లిం అని. అయితే ఈ కథ రాస్తున్నప్పుడు అంటే మ్యాక్సిమం దాని గురించి బాగా తెలియదు కదా, అది ఎలా రీసెర్చ్ చేశారు ఏంటి అసలుకి? అది శివుడి గురించి పర్టికులర్గా అంటే దీంట్లో చూస్తున్న ట్రైలర్ టెర్రరిజం, దాంతోపాటు ఇండియా, పాకిస్తాన్, చైనా ఇలా అంతా ఉంది. అది ఓకే, అది అందరికి తెలిసింది. కాకపోతే పర్టికులర్ ఏదో మతం గురించి తెలియాలంటే ఉండాలి, అవగాహన ఉండాలి, దానిపై రెస్పెక్ట్ ఉండాలి. మీకు ఎలా అనిపించింది అసలుకి? రాత్మనండి, ఆ రెస్పెక్టే ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ రెస్పెక్ట్ లేకపోతే దాన్ని నేను అర్థం చేసుకోలేకపోతే వాళ్ళకు వివరంగా చెప్పలేను. ఇందులో పేర్లు చెప్తున్నప్పుడు ఈ మహేశ్వరుడి కథ ఇంకో మహేశ్వరుడి దగ్గరికి వెళ్ళింది, మా ప్రొడ్యూసర్ గారు మహేశ్వర్ రెడ్డి మౌలి. అక్కడ నుండి అన్ని రకాలుగా తిరిగి ఈరోజు కంప్లీట్ చేసుకొని ఇక్కడ నిలబడున్నాం మనం. మీరు డెఫినెట్గా చూసినప్పుడు ఏదైతే మనం చూపించి కన్విన్స్ చేయగలుగుతామో అంతవరకు డీసెంట్గా తీసుకొని కన్విన్స్ చేశాను. మిగతాది థియేటర్లో ఆ పాయింట్ ఎందుకు కనెక్ట్ చేశాను డైవర్షన్ అనేది మిగతా అక్కడ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి ఆది అశ్విన్ గారు ఎక్కడండి? హాయ్ బ్రదర్ అశ్విన్ గారు, దిగంగ గారు. హలో. హాయ్. అంటే మీరు కూడా అశ్విన్ గారు చాలా సెలెక్టివ్గా చేస్తున్నారు, లేకపోతే తెలుగులో తక్కువ ఆఫర్స్ వస్తున్నాయి? అంటే సిటీ మార్క్ తర్వాత మధ్యలో ఆదివారితో సినిమా చేశారు, మళ్ళీ ఇదే అనుకుంటా నాకు తెలిసి. సో Selective, yeah, but I also think that, there's something called destiny of a film and destiny of being in that film, The way that Shivam Bhaji worked out for me, I think it was one call, one line that I had heard, and I was rather thanking and happy that I was approached for the film and I got into the part.
it's very true that I would consciously want to be a part of films there where I add value to the narrative. I don't just want to be in the film. So that's a conscious decision for sure. ఓకే ఆల్ ది బెస్ట్. యాక్చువల్గా లాస్ట్ మంత్ మీ గురించి ఒక కాంట్రవర్షియల్ న్యూస్ వచ్చింది. You will hear the reply of that. I have the RTI is supposed to come in 2-3 days, so you'll hear that. I think it's I don't want to steep that low and even respond to that very frankly, because some people can. I'll tell you something. Since you've asked me that question, actors or anybody who's a public figure is always very fragile, right? Tomorrow anybody can stand up, say something about you, and you'll have to defend yourself, right? You can't go ahead and debate with that person because it will never make sense, right? And I think that's pretty much what I had to do. There was a time that I thought maybe I should just respond to it and say that it's just so stupid and baseless, and now, everybody in Bombay knows it too, and you guys will hear it too in like 2-3 days. But at the same time, when somebody does something like this, of course, people like you and other people who must have read it, there is that thought that crosses your head that, could this be true? So all that I have to say to anybody before you pick and point fingers on people that are established and public figures and can have some kind of a impression in the audiences, be very careful because these kind of things don't have the best repercussions. But yeah, it's sorted, and I was very chill about it till I found out that no, everybody else took it very seriously. I said, oh, ab to kuch karna padega iske bare mein, but it's fine. హలో అశ్విని హాయ్ అండి. అశోక్ ఏంటంటే కొంతకాలం తెలుగు కథలన్నీ ఫ్యాక్షన్ వైపుకి వెళ్ళినాయి, ఇప్పుడు మైథలాజికల్ టచ్ వైపుకి వెళ్తున్నాయి. అలా వెళ్ళిందా, లేకపోతే ఆర్గానిక్గా ఇందులో ఆ కథకు అలా కుదిరిందా? కథ నేను ఒక మాట చెప్తానన్న ఈ విషయంలో. యాక్చువల్గా మీరు అడిగిన బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్ అనేది ఒక చిన్న అంశమే. అది లవ్, డ్రామా, యాక్షన్, ఎమోషన్, డివైనిటీ, ఎంటర్టైన్మెంట్ మా ఆదిని చూపించలేదు మీకు ఎక్కడ. చెప్తున్నా, ఆదిని ఎక్కడ చూపించలే, అది దాచాం అంతే, అంతేలేదు. అంటే శివయ్య ఆ కాన్సెప్చువల్గా నేను చెప్పాను కదా, ఒక యూనిక్ కాన్సెప్ట్ అనేది ఆ కథకి, ఆ కథనానికి అది 100% అవసరం. మీరు రేపు పొద్దున చూసినప్పుడు మీరే చెప్తారు. ఆది గారు అంటే ఎందుకంటే ఈయన చాలా పెద్ద రైటరు, అసలు చాలా మంచి ఫన్ క్రియేట్ చేశారు. మ్యాక్సిమం ఏదైనా ఉంటే నేను నాకు రాను ఈ డైలాగ్ పడుతాను అని అడిగితే ఆ సందర్భాన్ని బట్టి ఓకే అనుకుంటే ఓకే చేస్తారు. అంటే ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నావు ఈ సినిమాకి అవసరం రాలేదంటే. బెస్ట్ క్వాలిటీ రైటింగ్ ఇది బెస్ట్ క్వాలిటీ. కంపల్సరీ ఇండస్ట్రీలో మనం సర్వే అవ్వాలంటే ఆర్టిస్టే కాకుండా కొంచెం రైటింగ్ ఇది కూడా ఉంటే మనం ఎక్కువ కాలం సర్వే అవ్వచ్చు. అది ఆన్ స్క్రీన్ డైలాగ్స్ కి క్లాప్స్ పడుతున్నాయి, మీకు ఆఫ్ స్క్రీన్ ఇలాంటి స్టేజ్ డైలాగ్స్ కి క్లాప్స్ పడుతున్నాయి. ఫుల్ ఫ్లెడ్జెడ్ రైటర్ గా మారే అవకాశం ఉందా భవిష్యత్తులో? ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అదేం లేదన్నా, నేను చేసే వాటి వరకే అలా వర్క్ చేస్తానన్నా. ఎందుకంటే మనకి ఒక టీవీ షోలు అలాగే జనరల్గా కొన్ని సినిమాలు కూడా రన్నింగ్ లో ఉన్నాయి. మనం కంప్లీట్ గా దాని మీద వర్క్ చేయాలంటే ఇవన్నీ ఆపేస్తేనే అలా చేయగలం అనమాట. అవకాశం లేదంటే ఓకే. అశ్విన్ గారు బాగున్నారా? బాగుందండి. అంటే శివం భజయ అని చెప్పి ఇప్పుడు అందరూ ఉన్నట్టు మైథలాజికల్ ట్రెండ్కి తగ్గట్టుగా టైటిల్ పెట్టుకున్నారు. బట్ ట్రైలర్ చూస్తే ఇప్పుడు ఆ ట్రెండ్కి లేకపోతే ఆ టైటిల్కి జస్టిఫై అయ్యేంత కంటెంట్ చూపించలేదు కదా మైథాలజీ. యాక్చువల్లీ మైథలాజీ శివం భజే అనే మాట ఎందుకు అనాల్సి వస్తుంది ఏంటి అనేది పాయింట్. యాక్చువల్గా కాన్సెప్ట్ నేను కాన్సెప్ట్ అని చెప్తున్నాను కదా. శివం భజేలో ఆ కథ నేను ఓపెన్ చేయను, నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్గా కట్ చేశాను. అది ఎలా డైరెక్టర్ గారు చెప్తే బాగుంటుంది దాని గురించి. నేను ఎందుకంటే అంటే ఓపెన్ చేయకూడదు. బట్ మైథలాజికల్గా సినిమా ఇప్పుడు హనుమాన్ కావచ్చు, కల్కి కావచ్చు, అది మొత్తం మైథలాజికల్ మూవీ. ఇది కమర్షియల్గా మనం ఇప్పుడు జరుగుతున్న 2024లో ఇలాంటి ఉపద్రవం ఒకటి జరిగితే ఒక చైనా పాకిస్తాన్ కలిసి ఒక ఇండియాకి ఏంటి అనేది పాయింట్ మీకు ఓపెన్ చేసిన ట్రైలర్లో అదే చూపించాం. దాంట్లో శివయ్య పాత్ర ఏంటి అనేది ఉంటుంది. అది బట్ ఏంటంటే ట్రేడింగ్ కానీ లేకపోతే ఆడియన్స్ని కానీ థియేటర్గా రప్పించడానికి కానీ ఇంకొంచెం ఆ పార్ట్ అంటే ఎలా చేయాలనేది మీకే బాగా తెలుసు.
అది చేస్తే బాగుంటుందని అనిపిస్తుందేమో. లేదు అస్సలు లేదండి. మీరు అలా అంటే నేను ఏం చెప్తాను, 200% సినిమా చూసిన తర్వాత మీరు నాకు ఫోన్ చేసి బాగుందని చెప్తారు. హిడింగ్ దాకా ది బెస్ట్ అని చెప్తారు మీరు. నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Hello to the whole team. I am Babita from Big TV. So నా క్వశ్చన్ అప్సర్ గారికి, డైరెక్టర్. హలో సార్, ట్రైలర్ బాగుంది. అయితే నా క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఈ జనరేషన్లో ఆడియన్స్ చాలా సెన్సిబుల్ అయిపోయారు. అంటే మనం ఏది చూపించినా 1కి 1000 సార్లు ఆలోచించుకొని చూపించినా దే గెట్ సమ్ ఆఫ్ ద అదర్ థింగ్ పాయింట్అవుట్ చేయడానికి దొరుకుతుంది. అట్లాంటిది మీరు ఒక 2 కంట్రీస్ని తీసుకొచ్చి ఇందులో చూపించారు. సో అట్లాంటి సెన్సిబిలిటీస్ ఏవైనా పాయింట్అవుట్ అవుతాయి అని అనుకుంటున్నారా, లేకపోతే హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ అబౌట్ ది స్టోరీ? సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మీడియా మారిపోయిందండి. ఇంతకు ముందు మన 2.5-3 hours మూవీస్ చూపించినా చూసి బయటకు వెళ్ళాలి. ఇప్పుడు మన అరచేతిలోనే మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంది. 30 seconds to 1 minute ఎంటర్టైన్ అయిపోతున్నారు అందరూ. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. 2 hours కూర్చోబెట్టాలంటే వీ నీడ్ ఎ స్ట్రాంగ్ కంటెంట్. సో ఆ కంటెంట్ ఇందాక సార్ అడిగినట్టు డివోషన్కి ఎలా కనెక్ట్ చేశారంటే, ఒక మాట రీసెంట్గా మనం అనుకున్నాం, ప్రళయం పడగ విప్పిన ప్రతిసారి పరమేశ్వరుడు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాడని చెప్పేసి వింటాం. అది ఇప్పుడు రాబోతున్న ప్రళయం ఏంటి, ఆ ప్రళయానికి సంబంధించినవే ఆ శత్రు దేశాలు. ఆ ప్రళయం నుంచి ఆ పరమేశ్వరుడు ఏ రూపంలో వచ్చి కాపాడాడు ఆ కథ. ఇప్పుడు ఆ రాబోతున్న ప్రళయమే యూనిక్ పాయింట్ ఇక్కడ. ఇప్పటి వరకు ఎవరు చూడండి, ఎవరు టచ్ చేయండి, అదే మనం ఇంతకాలం దాస్తున్న పాయింట్ అదొకటి. ఆ ప్రళయాన్ని ఏ రూపంలో తెచ్చాడు, దాని పరిహారం ఎలా చేశాడు ఆ పరమశివుడు, ఇదంతా కలిపితేనే శివం భజే. సో అందుకు ఆ ఒక్క పాయింట్ని హైడ్ చేసి మిగతా దాని చుట్టూ నడిపే కథను చూపించాం. దట్స్ హౌ వీఆర్ కాన్ఫిడెంట్ అండి. అశ్విన్ 11 అంతే. నాకు తెలిసి 8 సినిమాలు చేశారు. ఇది 8th 9th. అవసరం, ఎందుకంటే డైరెక్టర్ ఉన్నాడు, మంచి మంచి స్టోరీస్ పిక్ చేసుకోవచ్చు. ఎందుకు లేట్ ఇందాక వచ్చినట్టు గ్యాప్ వచ్చింది? అది కాదు, అది ఇందులో ఒక మాట చెప్పాలి. ఫస్ట్ నా మూవీ జీనియస్ రిలీజ్ అయిన తర్వాత నేను మా హరీష్ అండ్ వినోద్ కలిసి చేసాం. దాని తర్వాత నేను ఏంటి అసలు ఏం సినిమా చేయాలనేది టైం 100% అది వచ్చేసింది. అది నేను అప్పుడు సెకండ్ మూవీ ఏం చేయలేదు. అప్పుడు జంట కలిసి రాజుగారి గారి సక్సెస్ అయిన తర్వాత ఎక్కువ హారర్ వచ్చినాయి. హారర్ చేస్తాం కరెక్ట్ కాదు ఎలాగే ఏంటన్నప్పుడు మళ్ళీ నేను బాయ్ ఫ్రెండ్స్, తర్వాత నాగార్జున గారు, సమంత గారు, అంటే మనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి ఎలాగో ఏంటి అని ఆలోచించిన టైంలోనే మనకి ఆ టైం 6 years తర్వాత కరోనానే 2 ఏళ్ళు 3 ఏళ్ళు. ఆ టైంలో డిజిటల్స్ తప్పితే సినిమా అనేది రాలా. ఈ కాన్సెప్ట్ నచ్చితేనే చేద్దాం అనుకో. చాలా అడుగుతుంటారు ఎక్కువ హారర్ అనో లేకపోతే ఇంకోటి అంటే కాదు, ఏదైనా యూనిక్ పట్టుకోవాలని చెప్పి ఏదైనా చేస్తే మంచి సినిమా చేయాలి, లేకపోతే వద్దులే అంటాడు అన్నయ్య కూడా. సో ఆ పాయింట్ ఆఫ్ నాకు హిడింగ్ కాన్సెప్ట్ అది డిఫరెంట్గా అనిపించి క్యానబల్ మీద చేశాను. ఇమ్మీడియట్ గా ఈ సినిమా అయితే శివం భజే నాకు వినంగానే బాగా నచ్చింది, అన్నయ్య గారికి బాగా నచ్చింది. అంతే, అంతకు మించి నేనేదో కావాలని కాదు, నాకు కథ నచ్చితే ఇమ్మీడియట్ గా చేసేస్తాను. అలా జత కలిసిన తర్వాత నాకు తెలిసి లవ్ స్టోరీస్ పిక్ చేసుకోలేదు. చేయమంటారు లవ్ స్టోరీ? చేయాలి కదా, బ్యాక్ టు యాక్షన్ డ్రామాస్ చేస్తారు. లేదు లవ్ స్టోరీ నాకంటే మంచి కథ తీసుకురండి అబ్బా, లవ్ స్టోరీ చేస్తాను. ఎందుకు చేయకుండా ఉండను, బట్ రాలా నాకు లవ్ స్టోరీ ఇంకేం రాలా. వస్తే యూనివర్సల్ కంటెంట్ లాగా అనిపించింది. అట్లాంటప్పుడు అందరూ పాన్ ఇండియాకి వెళ్తున్నారు, కంటెంట్ హీరోతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే పాన్ ఇండియాకి వెళ్తారు. అటువంటిది ఎందుకు ట్రై చేయలేదు మీరు? అంటే యాక్చువల్గా మార్కెట్ బడ్జెట్స్ కూడా ఉంటాయి కదా, అది మనం ఎలా చెప్తాం. అది అంటే ఒక ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, ఈ అశ్విన్ గారితో సినిమా చేయాలంటే ఎంత పెట్టచ్చు, ఎంత రిటర్న్స్ వస్తాయి, తన ముందు సినిమా ఎంత చేసింది, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. పాన్ ఇండియా అంటే మినిమం 25-30 కోట్లు లేనిదే పాన్ ఇండియా సినిమా అవ్వదు. బట్ అది మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలా పాన్ ఇండియా సినిమాలన్నీ చాలా హిట్ అయినాయి. బట్ డెఫినెట్గా స్క్రిప్ట్ అనుకుంటాను నేను ఎక్కువ, కంటెంటే పాన్ ఇండియా కంటెంట్ అనుకుంటా. హిడింబా ఇక్కడికన్నా హిందీలో బాగా చూసారు, అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హిందీలో చాలా చాలా బాగా వెళ్ళింది అన్నారు. ఇప్పుడు శివం భజే నాకు పాన్ ఇండియా రిలీజ్ కాకపోయినా సినిమా రీచ్ అయితే చాలు, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఇది అశ్విన్ బాబు మార్కెట్ కంటే ఎక్కువ పెట్టారా తక్కువ పెట్టారు? అది మహేశ్వర్ రెడ్డి గారిని అడగాలి, మీరు ప్రొడ్యూసర్ గారిని అడగాలి. ఇక్కడ సార్ రైట్ సైడ్. దిస్ ఇస్ యాంకర్ రాజేష్ ఫ్రమ్ హిట్ టీవీ.
సార్ మీరు డిస్ట్రిబ్యూటర్గా చాలా సినిమాలు చేశారు, ప్రొడ్యూసర్గా ఫస్ట్ మూవీ. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోండి అండ్ ప్రొడ్యూసర్గా వచ్చాక మీకు ఏమనిపించింది? నేనేం చేయలేదండి, అంత మున్నేత్రుడి మర్మమే. శివం బజెట్ ఏంటంటే ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఏమైనా తేడా తెలిసింది? ఏం తేడా లేదు. అశ్విన్ గారు రాజా అన్న అశ్విన్ గారు రాజా అండి, ఐడ్రీమ్ మీడియా నుంచి. హాయ్ హలో రాజా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే శివన్ బజెట్ టైటిల్ పెట్టారు, శివన్ రెఫరెన్స్ బాగా కనిపిస్తుంది. మీరు యాక్టింగ్ చేసేటప్పుడు అఖండతో ఏమన్నా అంటే కంపారిజన్ కాకపోయినా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, అఖండ గుర్తుకొస్తుంది జనాలకి, శివుడి రెఫరెన్స్ ఉంది కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని యాక్టింగ్ విషయంలో కొంచెం ఫోకస్గా ఇంకొంచెం మీరు ఎక్కువ ఫోకస్ చేసిన సందర్భం ఉందా? అసలు అఖండ బాలయ్యబాబు సినిమాకి అసలు దీనికి సంబంధమే లేదు. బట్ ఆయన వేరే క్యారెక్టర్ అది, ఆయన వేరు. బట్ మీరు అఖండతో ఏమన్నా డిఫరెంట్ ఏదన్నా సిమిలారిటీస్ ఉన్నాయంటే ఆర్ఆర్. నేను ఆర్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాను. వన్ మూవీ మనం ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు, ఇప్పుడు ట్రైలర్ కావచ్చు టీజర్ కావచ్చు చూస్తున్నప్పుడు నాకు అఖండ సౌండింగ్ వినపడింది. నేను వెంటనే మా తమ్మన్ డార్లింగ్ గారు అడిగితే అసలు ఏమైనా కరెక్షన్స్ ఏమైనా ఉందంటే చాలా బాగా చేశాడు వికాస్ బడ్డీస్, అసలు ఏమొద్దు సూపర్ చేశాడని చెప్పాడు. తనకి ప్రతిదీ నేను పంపిస్తా. అదొక డిఫరెన్స్ అనిపించింది, కానీ మిగతాదంతా అసలు ఆ పాయింట్ ఆఫ్ ఇదేం లేదు. అండ్ ఇంకో ట్రైలర్ లో లాస్ట్ షాట్ శివుడి ఫేస్ రివీల్ చేయలేదు. ఇప్పుడు హనుమాన్ 2లో కూడా చిరంజీవి గారిని కానీ రామ్ చరణ్ గారిని హనుమాన్ గా పెట్టాలని థాట్ ప్రాసెస్ నడుస్తుంది. మీరు శివుడిగా ఎవరైనా స్టార్ ని చూపించబోతున్నారా, లేదంటే వేరే ఆప్షన్కి వెళ్ళారా? డైరెక్టర్ చెప్పద్దు అంటున్నారు, డైరెక్టర్ చెప్పద్దు అని అంటున్నారు. ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. సర్ప్రైజ్ అలా ఏం లేదు, మీరు ప్లేన్ హార్ట్ తో రండి, మీకు అందరికీ నచ్చింది. లాస్ట్ క్వశ్చన్ అది గారు సార్, ఇది సినిమాతో సంబంధించిన క్వశ్చన్, మీకు ఇష్టమైతే ఆన్సర్ చేయండి, లేదంటే లేట్ తీసుకోండి. ఈ మధ్యకాలంలో అది చాలా ఇష్యూ కూడా అయింది. ఇక్కడ బుల్లిపల్లి మీదకి వచ్చేలాగే మీరే అక్కడ క్యాండీ హైస్ట్ ఎక్కువ జనరేట్ చేసేది స్టార్, అక్కడ మీరు టాప్ లో ఉన్నారు. చాలా మంది స్టార్లు ఉన్నారు, అందరూ స్టార్ క్యాండీస్. అయితే ఈ డార్క్ క్యాండీకి హెల్తీగా ఉండే క్యాండీకి డిఫరెన్స్ అంటే ఎలా డిఫరెన్స్ ఏం లేదండి. ఆ డార్క్ కామెడీ చేస్తే జైల్లో వేస్తారు, మేము చేయం కాబట్టి బయట ఉన్నాం. అశ్విన్ గారు చాలా బాగుంది, చెప్పండి. అయితే యాక్చువల్గా ట్రైలర్ చూడంగానే ఎక్కడ ఒక టెర్రరిజం అవన్నీ అంటున్నారు, తర్వాత దాని నుంచి వేరే దానికి కనెక్ట్ చేశారు, ఫైనల్ గా దేవుడి కనెక్ట్ చేశారు. అంటే ఇంత కంటెంట్ ఉన్నప్పుడు ఏంటంటే జనరల్ గా వెబ్ సిరీస్ అనేది ఈ మధ్యలో పాపులర్ అవడం కూడా కారణం అదే. కథ ఎక్కువ ఉన్నప్పుడు, చెప్పాలనుకున్న కథ 6 hours అయినప్పుడు వెబ్ సిరీస్ అనేది బెస్ట్ ఆప్షన్. మరి ఇన్ని లేయర్స్ అనేవి ఈ 2.5 hours or 3 hours ఫిల్మ్ లో చెప్పడం అనేది, అది పైగా డైరెక్టర్ గారు కూడా ఫస్ట్ టైం ఉంటారు. సో ఎలా డీల్ చేశారు దాన్ని, మీరు యాక్సెప్ట్ చేయడం రీజన్ ఏంటి దాని? నిజంగా ఫస్ట్ ఈ కథ చెప్పినప్పుడు మీకు వచ్చింది ఒకటి, నాకు వచ్చింది. బట్ ఇప్పుడు మా రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు అంతా మున్నెత్తుడు మర్మమే ఉన్నారు కదా, అలా కుదిరిపోయింది డార్లింగ్. నిజంగా మాట శివేంద్ర గారు డిఓపి, హనుమాన్ డిఓపి, మంగళవారం సినిమా డిఓపి, అఫ్సర్ గారు, అంటే చోటా కే ప్రసాద్ గారు ఎడిటర్ గారు, వీళ్ళందరూ కలిసి మహేశ్వర రెడ్డి గారు టీమ్గా కూర్చొని కట్స్ ఎలా ఎక్కడెక్కడ ఎంత కావాలనేది చాలా ట్రిమ్స్ చేసుకుంటూ కథ ఎలా చెప్పాలనుకుంటున్నాం, మన పాయింట్ రీచ్ అవుతుందా లేదనేది చాలా టైం తీసుకుని ఎడిటింగ్ మటుకి చాలా ఆ ఎడిటింగ్ కట్లో ఇవన్నీ అయిపోయినాయి. బట్ ఈ రోజున ఈ ప్రోమో కట్ చేసింది రవి రాలేదు ఇక్కడికి. ఈవెన్ టీజర్ అప్పుడు చాలా మంచి పేరు వచ్చింది రవి, ఇది యాంకర్ రవి గారు, ప్రమో ఎడిటర్ అంటారు. రవి రాలేదు, నా బ్రదర్ లాగా. బట్ ఈ కట్ కూడా చాలా బాగా చేశాడు. మీకు మీరు అన్న లేయర్స్ జోడ్ నాకు వచ్చింది, బట్ సినిమా చూసినప్పుడు అన్నీ ఉండవు, అన్నీ సెట్ అయిపోతాయి. మహేశ్వర రెడ్డి గారు ఇందాక అశ్విన్ గారు చెప్పారు, యాక్చువల్గా ఇంతకుముందు నాతో సినిమా చేయాలన్నప్పుడు నా మార్కెట్ చూస్తారు, నాకు ఇంతకుముందు ఫిల్మ్ ఎంత కలెక్ట్ చేసింది చూస్తారు, ఇవన్నీ చూస్తారని చెప్పి. సో ఈ మార్కెట్ లెక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తేనేమో ట్రైలర్ చాలా గ్రాండియర్గా ఉంది. సో మరి ఏమనుకుని ఖర్చు పెట్టారు? కథను నమ్మారా, అశ్విన్ గారిని నమ్మారా, డైరెక్టర్ గారిని నమ్మారా? మీరు ఇంత ఖర్చు పెట్టి చేయడానికి, ఇంత గ్రాండియర్గా రావడానికి ఏం నమ్మారు మీరు? మెయిన్ కథను, శివుణ్ణి, మా గురువు రాజకృష్ణుడు, ముగ్గురిని నమ్మి చేసిన. మీరు ఇంత పెద్ద సినిమా తీసారు, మాటలు మాత్రం లాభం లేదు. తీరానికి ఇంత పెద్ద సినిమా తీసారు కానీ ఏదైనా కూడా 2 మార్కులు ఆన్సర్ రాస్తున్నారు మీరు, జస్ట్ ఫిలిం బ్లాంక్స్ లాగా. నాకు మాట్లాడేది రాదు, అందుకే సార్.